టాలీవుడ్ నటి రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె గతంలో హీరోయిన్గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని ప్రేమించి పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది. వీరికి 2 పిల్లలు పుట్టిన తర్వాత మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తర్వాత కొద్ది కాలం పాటు రేణు దేశాయ్ సినిమాలకు గ్యాప్ ఇచ్చి తన పిల్లల్ని చూసుకుంది. ఈ క్రమంలో అడపాదడపా మూవీస్ చేసినప్పటికీ పెద్దగా అవకాశాలు రాకపోవడంతో పూర్తిగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. రెగ్యులర్గా ఫోటోలు, వీడియోస్ షేర్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంది. అలాగే తన పిల్లలకు సంబంధించిన వీడియోలు కూడా పోస్టులతో పెడుతుంది. అంతేకాకుండా జంతువుల కోసం విరాళాలు కలెక్ట్ చేసి మరీ వాటి బాగోగులు చూసుకుంటుంది. ఇది ఇలా ఉంటే తాజాగా రేణు దేశాయ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓ సంచలన పోస్ట్ పెట్టింది. గత 5 రోజులుగా నేను చూసిన మానవత్వం, మూర్ఖత్వం, అర్థం లేనితనం చాలా బాధించింది. నేను కాశీఘాట్ ప్రాంతంలోని బయలైన్లలో తప్పిపోయి పొరపాటున మెయిన్ రోడ్డుకి వచ్చాను. మనుషుల్లో నేను చూసిన మూర్ఖత్వం స్థాయి చాలా భయంకరంగా ఉంది. జనాలు ఒకరినొకరు తోసుకుంటూ, లాక్కుంటూ, పెద్ద పెద్దగా అరుస్తూ కనిపించారు. ఎటువంటి సివిక్ సెన్స్ లేకుండా రోడ్లపై పోకిరీళ్ల మాదిరిగా స్టూపిడ్ డీజే మ్యూజిక్స్ పెట్టి డ్యాన్సులు చేయటాన్ని ఏ దేవుడు సంతోషిస్తాడు? ఈ పోస్టు అన్ని మతాలకు, వారి సహ మానవుల సభ్యతకు అంతరాయం కలిగించే అన్ని దేవుళ్లకు భయపడే వ్యక్తులకు మాత్రమే వర్తిస్తుంది. నిజంగా మనుషులు తమ వివేకాన్ని, విచక్షణను కోల్పోయి సామూహిక మూర్ఖత్వం వైపు వెళ్తున్నారు. కలియుగం అంటే ఇదేనని నేను అనుకుంటున్నాను అని రాసుకొచ్చింది. అలాగే ఓ వీడియోను కూడా షేర్ చేసింది. ఇక ఈ పోస్ట్ చూసిన వారంతా ఆమెకు సపోర్టివ్గా నిలుస్తున్నారు.